నారాయణ హలో హాయ్ నైట్ అయిపోయింది. నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ. ఎంత బాగుంటుంది ఈ నారాయణ మంత్రం పాట, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. జగదోద్ధార జయానంద పరవశించి పాడేము నారాయణ నామం, చింతలన్నీ బాపేటి చిరురంగధామం, ఆతానాం దుఃఖ శమనం ఆదరించి బ్రోచేటి శ్రీరంగధామం, ఆర్తానాం దుఃఖ శమనం చింతలన్నీ బాపేటి శ్రీరంగధామం. నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ నమో నారాయణ. అసలు ఈ సాంగ్ ఎంత బాగుందో, అసలు రాసించిన ఎంత బాగా రాసే. ఆర్తులందరి దుఃఖాలన్నీ సర్వనాశనం చేస్తాడట భగవంతుడు. ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా కాపాడతాడంట. ఎప్పుడు నారాయణ మంత్రం మీ నాలుగు మీద ఉంచుకోండి. సర్వదా సర్వదా శతదా శతదా మనల్ని రక్షిస్తాడు అని పాడారు ఆ పాట. ఎంతో అర్థం ఉంది. పాట మొత్తం నేర్చుకున్నాక నేను అర్థాలన్నీ మీకు వివరిస్తాను. ఇవాళ శుక్రవారం కదా, రెడ్ అనమాట. అయితే అది మా అక్కాయి మనమడు పాడాడు. వాడు పాడుతుంటే శ్రీ నారాయణ, అసలు అట్లా వాడు పాడుతుంటే ఎంత బాగుందో ఆ మధురంగా. అసలు వీళ్ళు గానం చేసిన దానికంటే వాడికి 6 సంవత్సరాలు ఉంటాయి. వాడు పాడుతుంటే ఆ పాట ఇంకా ఎంత తేనెలా ఊట ఊరుతున్నట్టుంది. వాడు ఆ చిన్ని నోటితో ఆ పాట పాడుతుంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. వాడి దగ్గరే నేను కొంచెం నేర్చుకున్నా. తర్వాత టీవీలో పెట్టి చూస్తే అదే వస్తుంది, కానీ వాడు పాడిందే నా చెవుల్లో మారుమరుగుతుంది. వీళ్ళు బృందంతో పాడారులే, బాగుంది. కానీ వాడు చిన్ని నోటితో పాడింది బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. వాడు పళ్ళు ఇట్లా వేగపడతాడు. ఆర్తానం దుఃఖ శ్రమణం చింతలన్నీ బాపేటి శ్రీరంగధామం ఆదరించి బ్రోచేటి. అసలు గమ్మత్తుగా ఉంది పాట. నాకు రావట్లేదులే కానీ చాలా బాగుంది. ఇంకా ఏంటి, పెళ్ళికి వెళ్ళొచ్చాను, రిసెప్షన్ బాగా జరిగిందంట. తర్వాత శివుడి పూజ చాలా బాగా జరిగిందట. ఇప్పుడు మా అక్కాయిలు చెబుతున్నారు, ఎవరో మంచినీళ్ళు ఇవ్వమంటే ఇవ్వలేదట. ఇంక ఇయే పిత్రీలు చుట్టాలు చెప్పేది ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదు, పోయి ఇచ్చే కాడికి పోయి తాగి రావాలి. అంతేగాని మనకు ప్రత్యేకంగా అంటూ ఉండదు. ఒకళ్ళు ఏర్పాటు చేసేటప్పుడు అందరికి కలిపి ఒక దగ్గర ఏర్పాటు చేస్తారు, పెద్ద పెద్ద. అక్కడికి వెళ్ళాలి. పాపం వీళ్ళు తిరగలేక, పెద్ద వయసు వచ్చి చిన్నపిల్లలతో అటు ఇటు వెళ్ళలేక నానా ఉత్కృష్టపడి, సంతోషం రెండు ఒక దగ్గర ఉంటాయి. సంతోషం అక్కడే ఉంటుంది, బాధ అక్కడే ఉంటుంది. ఆ బాధలన్నీ ఓర్చుకొని ఎట్లా ఒకటా వాడు పెళ్ళి అయితే కంప్లీట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఇక పెళ్ళిళ్ళని అయిపోయినాయి. ఇంకా ప్రత్యేకంగా 25-30 లక్షలు ఖర్చు, 35 లక్షలు ఖర్చు అటబ్బా. పెద్ద పెళ్ళి బాగా చేశారు, గ్రాండ్గా చేశారు. మాలో ఇప్పుడు లాస్ట్లో విడిపెళ్ళి ఇంకా బాగా జరిగింది. అందరూ గ్రాండ్గా చేశారు. ఎవరికోళ్ళు మా అమ్మాయి పెళ్ళిప్పుడు మేము డామ్లు ఆడిచ్చాం, చాలా బాగా చేశాం. మా అబ్బాయి పెళ్ళి ఇంకా మాతో అయింది. ఎవరు పెళ్ళి ఎవరికి వాళ్ళు మంచిగా చాలా గ్రాండ్గా ఎవరు చేసుకున్నామనే చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు డాన్సులు వేసే వాళ్ళని నిలబెట్టి ఇంకా కొంచెం అట్రాక్షన్ చేశారు. ఊరేగింపుతో డాన్సులు వేయడం అంతా చాలా బాగుంది. సంతోషం లైఫ్ లాంగ్ నిలబడాలంటే ఏదో కొద్దిగా ఈ వయసులో సంపాదించింది ఈ వయసులోనే సగం వరకు ఖర్చు పెట్టేశారు. చాలా బాగుందప్ప. ఊళ్ళో వాళ్ళందరూ చాలా చాలా మెచ్చుకున్నారంటే 21వ తారీఖు కాడి నుంచి ఫంక్షను 28వ తారీఖు దాకా. 29 లేదు కదా, 1st తారీఖు ఈరోజు. ఈ రోజుతో అయిపోయిందబ్బా. అంటే ఎన్ని రోజుల్లో చూడు, 9 రోజులు 10 రోజులు ఫంక్షన్.
చేశారు పాపం అట్లాగే వాళ్ళు వంట మనుషులను పెట్టించి. వంట మనుషులు ఉన్న వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం వంట మనుషులకి. ఎన్నో రకాలు తెచ్చిచ్చారు. ఎంత సరుకులు బస్తాలు 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 అన్నీ తెచ్చిపెట్టారు. ఆ బస్తాల్లోంచి వాళ్ళు ఎత్తుకోవడం కష్టం, తీసుకోవడం కష్టం. అయినా కూడా అట్లాగే చేసి పెట్టారు. గారెలు, బజ్జీలు, బోండాలు, పునుగులు, తర్వాత ఉప్మా, టమాటా బాతులు, అన్ని రకాలు. 10 రోజులు పెళ్ళి అంటే 10 రోజులు చేశారు పెళ్ళి పాపం వాళ్ళు. 10 రోజులు అన్ని వెరైటీలు. ఒక్కో రోజు టిఫిన్లు 2 రకాలు, 3 రకాలు. లడ్డూలు, బూందీలు, ఒకటి కాదు, చాలా బాగా చేశారు వాళ్ళు. చేసిన వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో సంతోషంగా వర్ధిల్లాలి. అన్నదాత సుఖీభవ అన్నారు. అట్లాగే ఫంక్షన్కి వచ్చి రిసీవ్ చేసుకోవడం కూడా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ బావగారు ఉన్నారు, సీను, అరుణ, వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ. వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అమ్మాయి దుర్గా, మా కోడలు కొడుకు పెళ్లి కొడుకు తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఎంఏ దుర్గా అన్న అమ్మాయికి వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా చాలా సహాయం చేశారు. వాళ్ళ మేనమామలు కూడా చాలా హెల్ప్గా తోడుగా ఉన్నారు అన్ని పనులలో. ఏది కావాలంటే అది. మేమంటే పెద్ద వయసు వచ్చేసింది కదా, మేము ఇంకా చేయలేమబ్బా, చూడటమే కానీ వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించారు. మేము కూడా మా వంతు పాత్ర, మాకు డాన్సులు వేసేటప్పుడు అప్పు ఇచ్చారు. అక్కడ మాత్రం కొద్దిగా లేచిన ఒకటి 2 సార్లు డాన్సులు వేసి మా పాత్ర కూడా మేము బాగానే పోషించారు. అంటే వాళ్ళు పనులు చేసే పాత్ర అనుకో, మేము కాస్త ఎగిరి ఒళ్ళనొప్పులు తెచ్చుకొని చప్పుడు కాకుండా కూర్చున్నాం. అట్లాగే చాలా బ్రహ్మాండంగా హల్దీ ఫంక్షన్ బాగా జరిగింది. తర్వాత మెహందీ ఫంక్షన్ బాగా జరిగింది. రిసెప్షన్ బ్రహ్మాండంగా జరిగింది. పెళ్ళి ఇంకా బ్రహ్మాండంగా జరిగింది. రిసెప్షన్ బ్రహ్మాండంగా జరిగింది. శివుని పూజ బ్రహ్మాండంగా జరిగింది. అంతా బ్రహ్మాండమైన బ్రహ్మాండం, చాలా బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం. ఇంతకన్నా కావాల్సిందే తప్ప 26-27 సంవత్సరాలు కష్టపడి పిల్లగాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి 4 అక్షింతలు వేసి తల్లిదండ్రి అమ్మయ్య అనుకునే టైం కావాలంటే మన వయసులో మేము చిన్నపిల్లలప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. 15 ఏళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటేనే మా బాధ్యతలన్నీ అయిపోయేట్టు కల్లా ఆయనకి 55, నాకు 50 వచ్చింది. 45లో అమ్మాయి పెళ్ళి చేసాం, ఆయనకి 50లో అబ్బాయి పెళ్ళి చేసాం. 50 ఏళ్ళు వచ్చినాయి. కానీ ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత వయసు వస్తుందో అసలు. అప్పుడు ఓపికలు ఏముంటాయో. ఇప్పుడే అన్ని షుగర్లు, బీపీలు అయ్యి నీరసం, ఓపికలు ఉండమంటారు. ఈ ఈఎంఐల దెబ్బకి, కార్లు ఈఎంఐల దెబ్బకి వీళ్ళు 30 ఏళ్ళ పిల్లగాళ్ళు 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు పట్టుకొని నడుస్తుంటే నాకు చచ్చేది నవ్వు వస్తుంది. ఎందుకంటే మాకు 23 సంవత్సరాలకి మా అబ్బాయి వాళ్ళకి 6 ఏళ్ళు వచ్చినాయి. వీళ్ళు 40 ఏళ్ళకి 3 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు పట్టుకొని పోతుంటే వీళ్ళు ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు పెద్ద అవ్వాలి, ఏంటి పరిస్థితులు అనిపిస్తుంది. ఏదో నార్మోజు 2 నీళ్ళు పోస్తాడులే. వాళ్ళ ధైర్యాలు ఏంటో మరి మనకేం తెలుసు. ఇప్పుడు ఈ తరం కొంతవరకు పోతే కానీ మనకు అర్థం కాదప్ప. ఇప్పుడు ఈ తరం స్టార్టింగ్లో ఉంది కదా. మా తరం వాళ్ళకంటే మా పూర్వీకులందరూ చెప్పారు కాబట్టి మాకు మా నాన్నగారు 6 కన్నా కూడా మా నాన్నగారికి 60 ఏళ్ళు వచ్చేలోపు 6-7 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్ని పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలు ఏంటో చదువులని చదువుతున్నారు కదా. చదువుకుంటే చదువుకున్నారు, 25 ఏళ్ళకి పెళ్లి చేసుకొని తర్వాత సెటిల్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు. 30 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు మళ్ళీ ఎంజాయ్ అంట. ఎంజాయో గంజాయో మరి. గంజాయి 33 ఏళ్ళకి పిల్లగాళ్ళకి అంటున్నారు. ఆ 33 ఏళ్ళ తర్వాత వాడు ఏం చేస్తాడు. ఆడవాళ్ళకైతే ఋతుక్రమాలు సరిగ్గా రావు. 30 ఏళ్ళ వచ్చేటికల్లా అప్పటికే వాళ్ళకు 17-18 ఏళ్ళు బట్టి ఋతుక్రమం అవుతూ ఉంటారు. అప్పుడు మరి ఎలాంటి పిల్లలు పుడతారో, పుట్టిన పిల్లలు ఎట్లా పెంచుతారో, ఎట్లా పెళ్ళిళ్ళు చేస్తారో
ఏంటో ఒక 30 ఏళ్ళు గడిస్తే కానీ అప్పుడు వీళ్ళకేం అర్థం అవుతుందో తెలుస్తుంది. అంత వయసు దాకా ఉండొచ్చా ఉండకూడదా, తొందరగా చేసుకోవాలన్న విషయం తెలియాలి అంటే మనం కొంతకాలం వెయిట్ చేయాలి. ఈ జనరేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి గత ఈ 10-15 సంవత్సరాలు బట్టి ఇంత లేటు. మేము అమ్మాయి పెళ్ళి కూడా మేము 21 నిండంగానే చేసేసాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో, ముందు ముందు తరాల వాళ్ళకి అర్థం అవుతుంది. మనం ఉండి చూడలేకపోయినా కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు ఉంచొచ్చో ఉంచకూడదో వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవరాళ్ళకి ముందుగా 20 ఏళ్ళు 21 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది. 23 ఏళ్ళ పిల్లలు పుడతారు. ఇంక అక్కడి నుంచి ఇంకొక 25 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసి 50 ఇయర్స్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం ఓపికలు ఉంటాయి. ఓకే, ఏదైనా శుభకార్యాలు శుభంగా ఆరోగ్యం ఉన్నప్పుడే చేయాలి. అది తప్ప ఏమీ లేదు. సృష్టి ఎప్పుడు ఏంది, పుట్టడం, వండుకోవడం, తినటం, కడుక్కోవడం, బొళించుకోవడం ఏంటి సంసార జీవితం. అసలు జీవితం ఏంటి? పుట్టడం, పెరగటం, పెద్దవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కట్టడం, బాధ్యతలన్నీ అయిపోయాక చచ్చిపోవడం. అది పుట్టడం గిట్టడం. దేవుడి దృష్టిలో అది పుట్టినోడు గిట్టడం, వండుకున్నది తింటాం, కడుక్కోవడం, బొళించుకోవడం. ఇది ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.